రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో స్వల్ప ఊరట దక్కింది. కుమార్తె నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు కోర్టు ఆయనకు కేవలం 12 గంటల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. రేపు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ సమయంలో ఎవరితోనూ సమావేశం కాకుండా చర్చలు జరపకూడదని ఆదేశించింది. మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. పూర్తి స్థాయి బెయిల్ కు ఏసీబీ అభ్యంతరం తెలపడంతో మెయిన్ బెయిల్ పిటిషన్ కొట్టేసింది ఏసీబీ కోర్టు. రేవంత్ రెడ్డికి 12 గంటల బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఆయన కూతురు నిశ్చితార్థం ఉండటంతో రేపు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు బెయిల్ ఇచ్చింది కోర్టు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అడుగుదాం. శర్మ, రేవంత్ రెడ్డి బెయిల్ కి సంబంధించి కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? రేపు ఉదయం 8:41 రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం ఉంది. అయితే ఇవాళ రెగ్యులర్ బెయిల్ తో పాటు ఇంటీరియం బెయిల్ కూడా ఇవ్వాలని రేవంత్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు. పిటిషన్లో కూడా అవే అంశాలను పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే కేవలం 12 గంటలు మాత్రమే ఆయనకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తన కూతురు నిశ్చితార్థానికి ఆయన వెళ్ళి మళ్ళీ 6 గంటల తర్వాత చర్లపల్లి జైల్లోకి వెళ్లి లొంగిపోవాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ 12 గంటల సమయంలో ఆయన కేవలం తన కూతురు నిశ్చితార్థానికి మాత్రమే సమయం మాత్రమే ఉంది కాబట్టి అందులో మాత్రమే ఆయన పాల్గొనాలి. మిగతా రాజకీయ సమావేశాలు కానీ ఎవరితో కూడా కేసుకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ చేయకూడదు, మీడియాతో కూడా మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని కోర్టు స్పష్టం చేస్తుంది. ఈయన కదలికల పైన ఏసీబీ నిఘా ఉంచాలి, ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కూడా సమకూర్చాలని కూడా ఏసీబీకి ఆదేశించింది. ఈ 12 గంటల సమయం కేవలం ఆయన కూతురు నిశ్చితార్థం కోసమే వెచ్చించాలి తప్ప ఇతర వ్యవహారాల్లో ఎక్కడ కూడా కేటాయించకూడదు అని ఏసీబీ ఈ వ్యవహారంలో ఏసీబీ కూడా నిఘా ఉంచాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ జరిగినటువంటి వాదనలు ప్రధానంగా ఏసీబీ ఏదైతే కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది అనేటువంటి విషయాన్ని కోర్టు ఏసీబీ వాదనలకే మొగ్గు చూపింది. రెగ్యులర్ బెయిల్ దాఖలు చేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ మాత్రం కోర్టు తిరస్కరించింది. ఆయన ఈ సమయంలో బెయిల్ను మంజూరు చేస్తే గనక సాక్ష్యాలను తారుమారు చేస్తారు, సాక్షులను బెదిరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కీలక దశలో ఉంది. ఇందులో చాలా మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీడియో ఆడియో రికార్డులకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇంకా ఈ కేసుకు సంబంధించినటువంటి ఇతర కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా చెప్పింది. ప్రస్తుతం న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసిస్టెంట్ న్యాయవాది వెంకటేశ్వరరావు కూడా ఉన్నారు. ఎలా జరిగింది, తీర్పు ఏమైనా వచ్చింది? ఈరోజు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు వెల్లడించడం జరిగిందండి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బెయిల్ 12 గంటల బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ బెయిల్ కోసం కొన్ని షరతులు కూడా విధించడం జరిగింది. అతను 50,000 రూపాయలు 2 పూచికత్తులతో షూటీలను ఈరోజు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు చేసిన తర్వాత రేపు బెయిల్ మీద విడుదలైన తర్వాత కూడా ఆ 12 గంటల ప్రాంతంలో ఎలాంటి రాజకీయ సమావేశాలు పెట్టడానికి వెళ్ళలేదు, మీడియాతో కూడా మాట్లాడడానికి లేదు. తర్వాత ఏ విట్నెస్లను కానీ ట్యాంపర్ చేయడం కానీ, ఇంట్యూస్ మెయింటైన్ చేయడం కానీ, థ్రెటనింగ్ చేయడం కానీ ఇలాంటి చేయవద్దని చెప్పి కూడా కండిషన్ పెట్టడం జరిగింది. రేపు ఆ గడువు ముగిసిన తర్వాత అతన్నే వెళ్ళి చెల్లపల్లి జైల్లో సరెండర్ కామని చెప్పి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏసీబీ వాళ్ళకు కూడా అతను ఒక మూవ్మెంట్స్ వాచ్ చేయమని చెప్పి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మెయిన్ బెయిల్ పిటిషన్ కొట్టివేసింది కదా, ఏ కారణాలతో మెయిన్ బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగిందండి. అంటే కారణం అంటూ నేను ఇంకా హార్డ్ కాపీ చూడలేదు. కారణం ఏమైందంటే ఇన్వెస్టిగేషన్ స్టిల్ పెండింగ్ ఉంది అని చెప్పి ఏసీబీ వాళ్ళ ప్రత్యేక న్యాయవాది గారు సురేంద్రరావు గారు అంటే బెయిల్ పిటిషన్ ఇప్పుడు కొట్టివేసింది. మళ్ళీ అతను పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందా? అది అతనిపైన ఆధారపడి ఉంది. పైకోర్టుకు వెళ్ళొచ్చు, మళ్ళీ ఇక్కడనే బెయిల్ వేసుకోవచ్చు. ఇక్కడ అంటే ఎలా వేసుకోవచ్చు, ఎక్కడ వేసుకోవచ్చు? ఇక్కడైనా మళ్ళీ ఎన్నిసార్లు బెయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. దానికి టైం అంటూ కానీ ఎన్నిసార్లు వేసుకోవాలని లిమిట్ ఏం లేదండి, ఎప్పుడైనా వేసుకోవచ్చు.
ఓకే, ప్రస్తుతానికి మాత్రం మెయిన్ బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. ఏసీబీ వాదనలకే కోర్టు మొగ్గు చూపింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు చాలా కీలక దశలో ఉంది. ఇందులో ఆయన 50 లక్షల రూపాయల వ్యవహారానికి సంబంధించి కూడా ఇంకా ఆధారాలు రావాల్సి ఉంది. 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, స్టీఫెన్సన్ కు ఎలా వెళ్ళాయనేటువంటిది ఒకటి తేలాల్సి ఉంది. మరొకటి ఇంకా చెల్లించాల్సినటువంటి 4.5 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అవి ఎక్కడెక్కడి నుంచి రావాల్సి ఉంది, ఎవరి ద్వారా ఆ డబ్బు సమకూరాల్సి ఉంది అనేటువంటిది తేలాల్సి ఉంది. ఇంకా మరో నిందితుడు మట్టయ్య జెరూసలేంకు సంబంధించి కూడా ఇప్పటికే ఆయన పరారీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి వివరాలు సేకరించాల్సి ఉంది. ఇంకా ఈ అఫెన్స్ జరిగినటువంటి సమయంలో వీళ్ళు ఎక్కడెక్కడ సమావేశమయ్యారనేటువంటి సమాచారం కూడా సేకరించాల్సి ఉంది. ఇంకా ఇందులో చాలా మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. స్టీఫెన్సన్తో మాట్లాడినటువంటి వ్యక్తులే కావచ్చు, ఇంకా ఈ నోటుకు ఓటు అనేటువంటి వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశమయ్యారనేటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. కాబట్టి ఏసీబీ నిశ్చితంగా అందులో దర్యాప్తు కొనసాగిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించాల్సి ఉన్న సమయంలో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే కేసు పూర్తిగా తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. సాక్షులు చాలా కీలకమైనటువంటి సాక్షులు ఉన్నారు బయట. వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి తెలిసిన వ్యక్తులే. తన బలగాన్ని ఉపయోగించి ఆ సాక్షులను బెదిరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయన చాలా కీలకమైన రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. కాబట్టి తన ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి వాళ్లను బెదిరించేటువంటి అవకాశం ఉన్న ఈ తరుణంలో రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేయవద్దు అని ఏసీబీ తరపున వాదనలు కొనసాగాయి. కాబట్టి ఆ వాదనలకే కోర్టు మొగ్గు చూపుతూ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. కేవలం తాత్కాలిక బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. 12 గంటల ఈ సమయంలో రేపు ఉదయం 8:41 ఆయన కూతురు నిశ్చితార్థం ఉంది కాబట్టి ఆ సమయం ఉదయం 6 గంటలకు చర్లపల్లి జైలు నుంచి బయలుదేరి ఆ నిశ్చితార్థం జరిగే కార్యక్రమానికి వెళ్ళాలి. అక్కడ ఆ కార్యక్రమంలోనే పాల్గొనాలి తప్ప ఎలాంటి రాజకీయ సమావేశాలు, ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు ఎవరితో కూడా చర్చించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఏసీబీ స్పష్టమైనటువంటి ఆదేశాలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. నిఘా కూడా ఉంచాలి. ఏసీబీ ఆయన కదలికలపైన నిఘా ఉంచి తమకు ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా ఒక రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది. మళ్ళీ రేపు సాయంత్రం 6 తర్వాత ఆయన చర్లపల్లి జైల్లో రేవంత్ రెడ్డి లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే 2 షూరిటీలు 50,000 రూపాయల షూరిటీలు సమర్పించాల్సి ఉంటుంది. వాటిని సమ్మతించిన తర్వాతే రేపు ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం 6 గంటలకు ఆయన జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ రేపు సాయంత్రం 6 తర్వాత మళ్ళీ చర్లపల్లి జైలుకు వెళ్లేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. శర్మ, అయితే రేవంత్ మళ్ళీ పూర్తి స్థాయి బెయిల్ కోసం ఎప్పట్లోగా అప్లై చేసుకోవచ్చు? అయితే పై కోర్టుకు వెళ్లాలా లేదంటే మళ్ళీ ఏసీబీ కోర్టులోనే అప్పీల్ చేసుకునేందుకు ఛాన్స్ ఉందని చెప్తున్నారా? ఏసీబీ కోర్టులో వెళ్లే బెయిల్ను దాఖలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కాదు అనుకుంటే కనుక హైకోర్టుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మొదలు ఆ వాదనలకు ముందు, రెగ్యులర్ బెయిల్ వాదనలకు ముందు ఇంటీరియం బెయిల్ మాత్రమే వాళ్ళు అడిగారు. రేపు కూతురు నిశ్చితార్థం ఉంది కాబట్టి దానికి అనుమతించాలి, 24 గంటలు లేదంటే 36 గంటలు అనుమతించాలని మొదలు కోరారు. ఏసీబీ కూడా దీనికి వ్యతిరేకంగా చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఒక్కగానొక్క కూతురు నిశ్చితార్థం ఉంది కాబట్టి తాము అభ్యంతరం చెప్పము, 21 రోజు కానీ 1.5 రోజు కానీ ఆయన వెళ్లేందుకు అనుమతించినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పింది. కోర్టు ఆ రకంగానే సమ్మతించి కేవలం 12 గంటలు మాత్రమే ఆయన వెళ్లేందుకు అనుమతించింది. అయితే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన నేపథ్యంలో మళ్ళీ ఇక్కడే వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే హైకోర్టు కూడా వెళ్ళవచ్చు. కాబట్టి మరి ఏ రకంగా ఆ రేవంత్ రెడ్డి తరపు లాయర్లు వ్యవహరిస్తారన్నది మరి కాసేపట్లో తేలనుంది. బెయిల్ ప్రక్రియ ఎంతసేపట్లో పూర్తవచ్చు? కోర్టు అడిగినటువంటి షూరిటీలు, పూచీకత్తు ఇవన్నీ ఎప్పట్లోగా సమర్పించే అవకాశం ఉంది కోర్టుకు? ఇప్పటికే వాళ్ళు మధ్యాహ్నమే దీనికి సంబంధించినటువంటి ఒక ఇండికేషన్ వచ్చింది కాబట్టి మధ్యంతర బెయిల్ కోర్టు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ పేపర్లని కూడా వాళ్ళు రెడీ చేసుకున్నారు, షూరిటీలు కూడా రెడీ చేసుకున్నారు. ఒక 15-20 నిమిషాల సమయంలోపే ఆ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. వీటిని మళ్ళీ కోర్టు వాటిని అనుమతించిన తర్వాత ఆ కాగితాన్ని మళ్ళీ జైలుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. జైల్లో సమర్పించాక రేపు ఉదయం 6 గంటలకు ఆయన్ను జైలు నుంచి బయటికి తీసుకురానున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన ఎంగేజ్మెంట్ జరిగేటువంటి కార్యక్రమ ప్రాంగణానికి రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రైట్ శర్మ.